ఏ గుడిలో అయినా సరే ప్రదక్షిణం వలన కలిగే ఆధ్యాత్మిక శారీరక ప్రయోజనాలు ఏమిటి? శివాలయ ప్రదక్షిణా విధానం. చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణం. మిగిలిన దేవాలయాల వలె ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షిణం చేయకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. దానిని చండీ ప్రదక్షిణమని, సోమసూత్ర ప్రదక్షిణమని కూడా అంటారు. లింగ పురాణంలో ఈ విధానం గురించి స్పష్టంగా చెప్పబడింది. ప్రదక్షిణ విధానాన్ని వివరించే ఒక శ్లోకం. వృషం చండం వృషం చైవ సోమసూత్రం పునర్వృషం చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వృషం శివప్రదక్షిణే చైవ సోమసూత్రం నలంఘయత్ లంఘనాత్ సోమసూత్రస్య నరకే పతనం ధ్రువం. శివ ప్రదక్షిణంలో సోమసూత్రాన్ని దాటరాదు. ఎందుకంటే ఆయనకు అభిషేకం చేసిన జలం సోమసూత్రం నుండి పోతుంది. అంతేకాక అక్కడ ప్రమదగణాలు కొలువై ఉంటారు. చండీ ప్రదక్షిణం ఇలా చేస్తే సాధారణ ప్రదక్షిణం కంటే 10,000 ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడింది. శివాలయంలో పాటించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నందికి శివునికి మధ్యలో నడవకూడదు. నంది చూపులు నిరంతరం శివుని మీదే ఉంటాయి. ఇదే విధంగా శివాలయంలో చాలామంది గర్భగుడి వెనక భాగాన్ని తాకి నమస్కారం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. విగ్రహానికి ఎదురుగా నిలబడి ఏ దేవుడు లేదా దేవత దర్శనం చేయకూడదు. ఎందుకంటే విగ్రహం నుండి వెలువడే శక్తి నేరుగా మన మీద పడతాయి. వాటి శక్తి మనం భరించలేము. కనుక పక్కన నిలబడి దర్శనం చేసుకోవాలి. శుభం.